జేఎన్యూ వివాదంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు కన్హయ్య కుమార్. ఏఐఎస్ఎఫ్ నేతగా జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఉన్న కన్హయ్యపై రాజద్రోహం నేరం మోపడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇంతకీ ఈ కన్హయ్య ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి? జస్ట్ వాచ్. బీహార్లోని బెగుసరాయ్, లెనిన్ గ్రాండ్ ఆఫ్ బీహార్, లిటిల్ మాస్కో అని ఆ ప్రాంతానికి రెండు ముద్దు పేర్లు. ఆ ప్రాంతంలోనే కన్హయ్య కుమార్ పుట్టాడు. తండ్రి జయశంకర్ సింగ్ పక్షవాతం కారణంగా మంచానికి అతుక్కుపోగా తల్లి మీనాదేవి అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. ఆమెకు వచ్చే 3,500 రూపాయల జీతం పెద్ద కుమారుడు సంపాదించే సొమ్ముతోనే ఇల్లు గడుస్తోంది. ఓ రకంగా పేద కుటుంబంలో పెరిగిన కన్హయ్య ప్రాథమిక విద్యను బీహార్ ప్రభుత్వ పాఠశాలలోనే పూర్తి చేశాడు. ఉన్నత విద్య కోసం బరౌని వెళ్లిన కన్హయ్య అక్కడే వామపక్ష భావజాలం వైపు అట్రాక్ట్ అయ్యాడు. చిన్నతనం నుంచే మంచి వాక్పటిమ కలిగిన కన్హయ్య చర్చలు, సమావేశాల్లో తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించేవాడు. ఆ వాక్చాతుర్యమే అతనికి కలిసొచ్చింది. వామపక్ష పార్టీల అనుబంధ విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ కు సన్నిహితంగా మెలిగిన కన్హయ్య స్వల్పకాలంలోనే లీడర్గా ఎదిగాడు. ప్రస్తుతం ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పిహెచ్డి 3వ సంవత్సరం చదువుతున్న కన్హయ్య గత ఏడాది జరిగిన యూనివర్సిటీ ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించాడు. ఏఐఎస్ఎఫ్ తరపున పోటీ చేసిన అతను జేఎన్యూ విద్యార్థి సంఘ నాయకుడిగా గెలుపొందాడు. నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్లే కన్హయ్య జీవితంలోనూ ఎత్తుపల్లాలున్నాయి. విద్యార్థి సంఘ నాయకులకు ఆరోపణలు, కేసులు సహజమే. కానీ దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కోవడం కన్హయ్య జీవితంలో పెద్ద మలుపు. పార్లమెంటుపై దాడికి కుట్ర చేసిన అఫ్జల్ గురు సంస్మరణ కార్యక్రమానికి హాజరు కావడం, పైగా దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడనే అభియోగాలు కన్హయ్యను టార్గెట్ చేయడానికి అవకాశాలు కల్పించాయి. ఓ విద్యార్థి సంఘ నాయకుడు, అందులోనూ యూనివర్సిటీ విద్యార్థి సంఘ నేత అయిన కన్హయ్య దేశ వ్యతిరేక కార్యక్రమాలకు ఎలా హాజరవుతాడనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. దేశ వ్యతిరేక కార్యక్రమాలను నిలదీయాల్సింది పోయి ఉగ్రవాద సమర్థకులకు వత్తాసు పలకడం సరైందా అని నిలదీస్తున్నారు. కన్హయ్య మాత్రం దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం లేదని చెబుతున్నాడు. అతని సన్నిహితులు కూడా అదే చెబుతున్నారు. కన్హయ్యకు పేదలు, అణగారిన వర్గాల పట్ల సానుభూతి ఉండేదని సన్నిహితులు అంటున్నారు. అయితే జేఎన్యూ రగడకు సంబంధించి బయటపడుతున్న వీడియోలు కన్హయ్య పాత్రపై సందేహాలు పెరిగేలా చేస్తున్నాయి.